Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospital, Vizag branch. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఇది ఏ రకంగా మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అది మీకు హిండరింగ్ ఫ్యాక్టర్గా మారుతుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉన్న పేషెంట్కి ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే వాళ్ళకి ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉండడం మూలంగా ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇది ఐ వాంట్ టు డిస్కస్. ఓకే, ఇన్ఫర్టిలిటీ అనేది డెఫినెట్లీ ఒక సమస్య. ఓకే, చుట్టుపక్కల వాళ్ళు అనడం వల్ల కానీ, ఫ్యామిలీ అనేది కొంతమందికి సపోర్ట్ లేకపోవడం వల్ల కానీ ఇన్ఫర్టిలిటీ అనేది సైకలాజికల్ ప్రాబ్లమ్గా పేషెంట్స్ అంటే ఆ కపుల్ తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం వల్ల ప్రతి మంత్ వాళ్ళకి పీరియడ్ వచ్చినప్పుడు వాళ్ళు పడే స్ట్రెస్ కానీ వాళ్ళ పడే వేదన కానీ నార్మల్ పేషెంట్ తో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే దే హ్యాడ్ గోన్ త్రూ సో మచ్. ఓకే, కానీ ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్ అనేది మన బాడీలో మనం కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది తర్వాత బ్యాడ్ పరిణామాలకి దారి తీసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ స్ట్రెస్ లెవెల్స్ మూలంగా ఏమవుతుంది అంటే సమ్ టైమ్స్ లేడీస్ లో ఏమవుతుంది అంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ మూలంగా వాళ్ళు ఓవర్ ఈటింగ్ చేసేస్తారు అనమాట. బింజ్ ఈటింగ్, కంటిన్యూస్ గా ఫుడ్ తినటము, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము, అలాగే కూర్చుని ఏదో ఒకటి ఆలోచించటము, లేదు అంటే ఏదో టీవీ అలాగే కంటిన్యూస్ గా చూడటం, ఇవన్నీ ఫ్యాక్టర్స్. వీటి మూలంగా ఏమవుతాయి అంటే దేర్ ఆర్ సో మెనీ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ డెవలప్ అవుతాయి అనమాట మన బాడీలో. అవి ఏంటంటే ఇంకా కొంచెం స్ట్రెస్ ని కాజ్ చేస్తాయి. సో వీటన్నిటిని మనం బైపాస్ చేయలేకపోతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది చేయడం అనేది చాలా కష్టంగా మారుతుంది. ఈ స్ట్రెస్ అనేది ఎప్పుడైతే పేషెంట్ కి యాడ్ అవుతుందో వాళ్ళకి యాంగ్జైటీ అనేది కూడా డెవలప్ అవుతుంది. అంటే ప్రతిదీ ఒక క్వశ్చన్ మార్క్, ప్రతిదీ మేడం ఇచ్చేస్తే ఇలా అవుతుందా అంటే రకరకాల డౌట్స్ అనేది వాళ్ళకి బ్రెయిన్ లో కంటిన్యూస్లీ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్ట్రెస్ తగ్గించుకోవడం ద్వారా చాలా మంది న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫర్దర్ గా ట్రీట్మెంట్ అనేది పెద్ద పడినా సరే ఈ స్ట్రెస్ రిలీవ్ చేయడం ద్వారా వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఎలా ఉంటుందంటే, సేమ్ మన బాడీలో స్ట్రెస్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే సో మెనీ హార్మోన్స్ విల్ రిలీజ్, హోల్ బాడీలో రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ అనేది గర్భసంచి పైన, అండాశయ పైన కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ అనేవి మన బాడీలో ఉండే షుగర్స్ ని యాజ్ వెల్ యాజ్ బ్లడ్ ప్రెషర్స్ పైన కూడా పడే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో స్ట్రెస్ తీసుకుంటున్నారు, యాంగ్జైటీ తీసుకుంటున్నారు అంటే మీరు పాటించాల్సినవి ఏంటి అంటే, ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని కామ్ గా ఒక ½ అన్ అవర్ ద్వారా మెడిటేట్ చేసుకోండి. ఇన్ కేస్ మెడిటేషన్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే యోగా చేసుకోండి. మన ఇంట్లో ఉన్నాము, ఆ మెడిటేషన్ కానీ యోగా కానీ అలోన్ అంటే ఒక్కళ్ళే ఉన్నప్పుడు చేయబుద్ధి కావట్లేదు, యూ చేంజ్ ద అట్మాస్ఫియర్, ఇంట్లో అట్మాస్ఫియర్ చేంజ్ చేసి బయట యోగా క్లాసెస్ కి వెళ్ళండి. దాని ద్వారా ఏమైతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో ఇంక్రీజ్ అయ్యి మెంటల్ గా మనం ఏంటంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ క్రాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ థింగ్ ఏంటంటే బాడీ వెయిట్ ఇంక్రీజ్ అయినా సరే ఆడవాళ్ళలో స్ట్రెస్ అనేది వచ్చేస్తుంది. సో అట్ ద సేమ్ టైం మీరు మీ డైట్ ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రెగ్యులర్ తీసుకునే డైట్ కన్నా కొంచెం డైట్ తక్కువ తీసుకుని ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. అంటే మార్నింగ్ ఖర్జూరం వాటర్ కానీ, సబ్జా గింజలు కానీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ లో ఏంటి అంటే ఎక్కువ పప్పు ధాన్యాలు, రైస్ ఐటమ్స్ కాకుండా ఎక్కువ చపాతి, రాగి అట్లాంటివి అంటే మిల్లెట్స్ తో చేసిన పదార్థాలు తీసుకోండి. అది కొంచెం స్ట్రెస్ తగ్గించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో మన మధ్యాహ్నం పూటకు వెళ్ళినప్పుడల్లా స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే మార్నింగ్ టైం ఏదైనా లైక్ చెస్ కానీ, గేమ్స్ కానీ ఆడుకోవడం, లేదు స్టోరీ బుక్ లాంటిది ఏదైనా చదువుకోవడం, ప్లేన్ మ్యూజిక్ లాంటివి ఏమైనా వినడం ద్వారా స్ట్రెస్ కొంచెం కంట్రోల్ అవుతుంది. ఆఫ్టర్నూన్ ఫుడ్ లో కూడా కొంచెం చేంజెస్ చేసుకోవాలి. రైస్ అనేది ఏంటి అంటే ఎక్కువ స్లీప్ వస్తుంది అనమాట, మధ్యాహ్నం ఎక్కువ మత్తు ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ నిద్రపోతామో అది కొంచెం మందబుద్ధి లాగా తయారవుతుంది, మన బ్రెయిన్ పనిచేయదు. సో మధ్యాహ్నం తీసుకునే డైట్ లో ఏంటి అంటే ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఆకుకూరలు, కాయగూరలు మెయిన్లీ ఇవి తీసుకుని రైస్ అనేది కొంచెం తగ్గించి గోధుమ అన్నం అంటారు కదా అది కానీ మిల్లెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్లెట్స్ ని మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం మీరు ఆఫ్టర్నూన్ స్లీప్ అనేది లైట్ స్లీప్ అంటే ఒక 15 మినిట్స్ నుంచి ఒక 20 మినిట్స్ న్యాప్ అంతవరకే తీసుకోవడం అనేది బెటర్. ఈవినింగ్ మళ్ళీ కొంచెం టైంలో వాకింగ్కి వెళ్ళడం, కిందకి వెళ్ళి లైక్ ఇఫ్ యూర్ అపార్ట్మెంట్ కిందకి వెళ్ళి జాగింగ్ చేసుకోవడం కానీ, లేదు లైక్ యూ హ్యావ్ ఏ ఫ్రెండ్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడటం వల్ల కానీ. ఓకే, అండ్ సాయంత్రం టైం ఇఫ్ యూఆర్ స్పిరిచువల్లీ ఇన్వాల్వ్ అంటే దేవుణ్ణి బాగా పూజించే వాళ్ళైతే సాయంత్రం కొంచెంసేపు గుడికి వెళ్ళడం ద్వారా కానీ మీ మైండ్ అనేది డైవర్ట్ అయ్యి పీస్ ఆఫ్ మైండ్ గా ఫార్మ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. నైట్ పడుకునే ముందు భార్యాభర్తలు ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకొని పడుకుని స్ట్రెస్ అనేది చాలా రిలీవ్ అవుతుంది. సో ఇంట్లో కూడా ఎలాగుంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా మంచి లైఫ్ స్టైల్ చేంజెస్ ఇద్దరు కలిసి ఇవన్నీ పాటించినట్లయితే ఏంటి అంటే ఒకళ్ళ స్ట్రెస్ ఇంకొక స్ట్రెస్ మీద పడకుండా అనేది ఉంటుంది. ఈ స్ట్రెస్ అనేది ఓన్లీ లేడీస్ గురించే కాదు, ఈవెన్ మగవాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. లేడీస్ ఈవినింగ్ వచ్చేసరికి వీళ్ళ స్ట్రెస్ అంతా సరే మగవాళ్ళ మీద డంప్ చేసినట్లయితే వాళ్ళు కూడా స్ట్రెస్ గా ఉండి అంటే వాళ్ళ లైఫ్ అనేది కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ స్ట్రెస్ అనేది కొంచెం పక్కన పెట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే న్యాచురల్ గా
పీరియడ్ అయిన 10 రోజు నుంచి పీరియడ్ అయిన 18 రోజు నుంచి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఇది అవ్వడం లేదు, ప్రెగ్నెన్సీ అవ్వలేదు అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ గా IUI గానీ IVF పద్ధతి కానీ మీకున్న కండిషన్ ని బట్టి మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. ప్లస్ మీకు ఏదైనా యాంగ్జియస్ గా ఉంది లేదా స్ట్రెస్ఫుల్ గా ఉంది అంటే దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ సెంటర్ లో కౌన్సిలింగ్ చేయించుకుంటే ఏంటంటే హాఫ్ రిలీఫ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ వెయిట్ బ్యాలెన్స్ కూడా ఉన్నప్పుడు ఏంటంటే కన్సీవ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ వర్స్.